ఏం చేయబోతున్నాడో తెలియలేదు, కానీ మావయ్యని సర్ప్రైజ్ చేయడానికి రుక్మిణి మాత్రం ప్లాన్ చేస్తుంది మమ్మీ. ఏంటి దీపక్, నా తమ్ముడు అనుకున్న ముహూర్తానికే 2 పెళ్లిళ్లు జరుగుతాయని చెప్పినా కూడా ఆ పెళ్ళెలా జరుగుతుంది, ఆ పెళ్లి కొడుకు ఎవరు అని జుట్టు పీక్కోకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేయడమేంట్రా? నాకు అదే అర్థం కావట్లేదు మమ్మీ. ఆ సర్ప్రైజ్ ఎందుకు చేయాలనుకుంటుందో అదేనా తెలుసా దీపక్? ఈరోజు ఫాదర్స్ డే అంట కదా దీప్తి. ఫాదర్స్ డే సందర్భంగా ఏఐ ద్వారా చనిపోయిన రూప ఫాదర్స్ డే విషెస్ చెప్పినట్లు క్రియేట్ చేసి మావయ్యని సర్ప్రైజ్ చేయాలనుకుంటుంది. దానికి ఆ రాజుగాడు కూడా సాయం చేస్తున్నాడు. సంథింగ్ ఈజ్ రాంగ్ కదా విజయాంబిక గారు? అవును దీప్తి, పెళ్లిని ఎలా ఆపాలో ఆలోచించకుండా కూల్గా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ గురించి ఆలోచిస్తున్నారంటే ఇదేదో తేడా కొడుతోందిరా. మావయ్యకి ఇష్టమైన రూపని మళ్ళీ చూపించి మావయ్య మనసు మార్చాలనుకుంటున్నారు మమ్మీ. అలా నెమ్మదిగా మావయ్యని డైవర్ట్ చేయాలనేది వాళ్ళ ప్లాన్ అయి ఉండొచ్చు మమ్మీ. అలా డైవర్ట్ అవ్వకూడదు దీపక్. వాళ్ళు చేయాలనుకున్న సర్ప్రైజ్ షాకింగ్ మ్యాటర్ అవ్వాలి. అయితే ఓ పని చేద్దాం మమ్మీ. మావయ్యకి ఇష్టమైన రూపని చూపించాలని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మావయ్య ద్వేషించే విరూపాక్షతని చూపించి మనం వాళ్ళని షాక్కి గురి చేద్దాం మమ్మీ. అదెలారా? వాళ్ళు క్రియేట్ చేసినట్టే ఏఐలో విరూపాక్షత్తయ్య మాట్లాడుతున్నట్టు మనం క్రియేట్ చేద్దాం మమ్మీ. ఆ వీడియోలో మా మావయ్యని కుంగదీసిన ప్రతి అంశాన్ని చేరుద్దాం. అత్తయ్య మీద మళ్ళీ విరుచుకుపడేలా చేద్దాం మమ్మీ. అవును దీపక్, మీ మావయ్య విరూపాక్ష మీద విరుచుకు పడితే నాకు చూడాలనే ఉంది. బట్ మీరు చేయించిన వీడియోని సూర్యప్రతాప్ గారికి ఎలా చూపిస్తారు? అది ఆ రుక్మిణి క్రియేట్ చేసిన వీడియోలాగా ఎలా చిత్రీకరిస్తారు? చాలా సింపుల్ దీప్తి. రాజు రుక్మిణిలని ఏదో ఒకలా వాళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళు చేయించిన వీడియో ప్లేస్లో మనం క్రియేట్ చేయించిన వీడియోని పెట్టిస్తాం. వన్స్ వీడియో ప్లే అయితే చాలు, మంట మనం పెట్టక్కర్లేదు, అదే పుట్టేస్తుంది. ఐడియా బాగుంది, కానీ వీడియో ఎలా చేస్తారు? చేయించుకొని వస్తానుగా. సార్, మీరు మీ కూతురి స్థానంలో నన్ను ఇంటికి తీసుకొచ్చారు. మీ కూతురు అనుకోనే నాకు మంచి జీవితాన్ని ఇస్తున్నారు. ఇంతకాలం ఫాదర్స్ డే, మదర్స్ డే జరుపుకోవడానికి నాకు అమ్మా నాన్నలు లేరు. కానీ ఇక నుండి నాకు ఆ బాధ లేదు, ఎందుకంటే ఇక నుండి మీరు నాకున్నారు. హ్యాపీ ఫాదర్స్ డే సార్. థ్యాంక్ యూ అమ్మా. మీరేం బాధపడకండి సార్. మీ కూతురు స్థానంలో ఉండడం నేను గౌరవంగా భావిస్తున్నాను. మీ కూతురు లేని లోటు తీరుస్తాను. ఎవరు ఎన్ని చేసినా నా కూతుర్ని గుర్తు చేయగలరేమో కానీ తను లేని లోటును మాత్రం తీర్చలేరు. మీరు కూడా తను లేని లోటుని తీర్చాలని ప్రయత్నించకండి. మీరు మీలానే ఉండండి. నాయనా, కేక్ కట్ చేద్దాం. మందారం, కేక్ తీసుకునిరా. అలాగే అమ్మాయి గారు. దీపక్ ఏదో వీడియో చేసి తీసుకొస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి?
హ్యాపీ ఫాదర్స్ డే నాయనా. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఏమైందండి? పింకీ గుర్తొస్తుంది సుమా. హ్యాపీ ఫాదర్స్ డే చిన్నాయనా. పెద్దయ్య, మీకోసం రుక్మిణి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. అవును నాయనా. వద్దమ్మా రుక్మిణి, నాకు ఎలాంటి సర్ప్రైజ్లు వద్దు. సర్ప్రైజ్గా ఫీల్ అయ్యేంత ఫీలింగ్ కూడా నాకు లేదు. ప్లీజ్ నాయనా, కాదనకు. తాతయ్య, నేను కూడా మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నువ్వేం ప్లాన్ చేసావు బంటి? మీరందరూ చిన్న బ్రేక్ తీసుకోండి, చిటికలు వచ్చేస్తా.